సోదామకయ పాలకొండ మరణ పంచాంగాల బ్రహ్మణ్య సోదామకయ బ్రహ్మణ్య సోదామమ్మ కలియోగానికి దొడ్డవాడు పాలకొండ సోదామకయ బ్రహ్మణ్య సోదామ ఏమక్కయ్య ఈ పాలకొండ మగసాలలో ఉండేటువంటి బొమ్మయ్య బ్రాహ్మణోత్తముడు కలియుగానికే దొడ్డవాడకయ్య పంచంగాలకు దొడ్డవాడకయ్య మనం ఈ బ్రాహ్మణుడు చూద్దామని చెప్పేసి ఏడుమందమ్మ గారు అయితే కనుక కేలి ఉల్లాసంగా వస్తా ఉన్నారు. అమ్మగారు చెట్టు గుట్ట నట్టు పుట్ట అన్ని శోధించినా గాని ఆ బ్రాహ్మణోత్తముడు ఆ పాలకొండ బొమ్మయ్య అమ్మగారి కంటికి కనబడలేదంట. అవునైనా అయితే అమ్మగారు శోధించని ప్రదేశం లేదు, చూడని చోటు లేదు, అయినను బ్రాహ్మణుడు కనబడలేదు. అంటే ఆ యొక్క బ్రాహ్మణుడు ఒక గుహలో దాక్కొని గుహలో ఉన్నటువంటి గుండును అడ్డం పెట్టుకొని ఒక తూపురం అంటే రంధ్రం పెట్టుకొని చూస్తా ఉన్నాడంటే అమ్మగారు చేసేటువంటి ఏమేమి చేస్తున్నారని. వెతికి సాలించుకొని ఆ యొక్క పాలకొండ కొండని వెండివి సంఖ్యలో బంగారు ఉయ్యాలు చేసి ఆ కొండను అయితే గనక ముందరకు మూడూపులు ఎనికి మూడూపులు ఊపుతారంట కదా గడ్డి దేవతలు. ఎప్పుడు అయితే గనక పాలకొండ అయితే గనక ఉయ్యాల చంపాలు ఊగుతానే గడ్డి దేవతలు ఇస్తే వరము పెడితే శాపము వీళ్ళ కంట నేను ఏలబడుతునని చెప్పేసి ఆ యొక్క పాలకొండ మగసాలలో ఉండేటువంటి పాలకొండ బొమ్మయ్య లెక్కాసారంగా చూసేటువంటి పుస్తకాలన్నీ సంగల పెట్టుకొని ఆ యొక్క గవికి వేసినటువంటి గుండు పక్కకు దొబ్బి ఇందుకూరు యాగళ్ళు పట్టుకొని స్వామి అయితే కనుక ఉరుకుతాడంటే కదా పాలకొండ బొమ్మయ్య. పాలకొండ బొమ్మయ్య పరిగెత్తిపోతా ఉంటే పంచంగాల కట్ట జారిపోతా ఉండాలి, ముడి వేసి కట్టినటువంటి పంచి జారిపోతా ఉండాలి. అప్పుడు అమ్మగారు వగ్గంటి దేవతలు అయితే పెద్ద కబిలాడి నడుపక నాగలమ్మ చిన్నక్క సిరిదేవి అక్కల చక్కలమ్మ జాదుముద్దు జాదులాడి కడుగుట్టి కంకణాల కామేశ్వరి. ఏమనైనా బ్రాహ్మణోత్తమా నువ్వు ఉరకావద్దు, పారిపోవద్దు. మేము అగ్గంటి దేవతలము 7 మంది అక్కమ్మగారము, దేవలోకం వేలితిమి దేవకన్యకలము, నాగలోకం వేలిన నాగవీర కన్యలము, శివద్వారం వేలిన శివుని బిడ్డలము శ్రీదేవ కన్యలము, బాబన వారంటే ముస్తైదులము బ్రాహ్మణ కైమూర్తులమేమో. అటువంటి అమ్మగారమునైనా 3 లోకములు తిరుక్కొని నర కలిగానికి వచ్చినాము. ఇక్కడికి పోతే గనక అగ్గంటి దేవతలమై నిర్మాణం కావాలని చెప్పేసి నీతో పంచంగము చెప్పించుకోవాలని చెప్పేసి నీ దగ్గరికి వచ్చినాము. అయినా నువ్వు ఉరకావద్దు పారవద్దు అని అంటూ ఉన్నారంట కదా ఆ యొక్క బ్రాహ్మణోత్తముని. సరేలేమ్మా, మీరెవరో ఆడదేవతలు ఇస్తే వరం పెడితే శాపము మీతో వచ్చింది నాకేళలేని చెప్పేసి నేను పారిపోతా ఉండాలన్నాడు. లేదు నైనా పంచంగాలకు దొడ్డవాని కలిగానికే దొడ్డవానివి, మాకెక్కడ మాకు స్థానపరములు బాగున్నాయి, ఎక్కడ మాకు కొండలు గోవర్ధనగిరి పర్వతాలు బాగున్నాయి, లెక్కాసారముగా గలితములేసి మాకు పంచంగము చెప్పునైనా బ్రాహ్మణోత్తమాన్ని అడుగుతా ఉండాలంటే 7 మంది అమ్మగారు. అప్పుడైతే కనుక 7 మంది కల్జలు 7 మంది అమ్మగారు ఏమంటా ఉన్నారు ఆ యొక్క పాలకొండమలలో పాలకొండ బొమ్మైన పంచాంగాలన్నా పారబట్టయ్యా పాలకొండ బొమ్మయ్యా వేదానాలే వెళ్ళదలవయ్యా పాలకొండ బొమ్మయ్య పంచాంగాలన్నా పారబట్టయ్యా. స్వామి వాకు వాకు అనే తప్పకుండా అక్షరమ్మ పొల్ల పోనీయకుండా వేదానాలే వెళ్ళదలవయ్యా పాలకొండ బొమ్మయ్య పంచాంగాలన్నా పారబట్టయ్యా. వేదనములు వెళ్ళ చదువు ఆకు తప్పాకోకుండా అక్షరమును పొల్లు పోనికోకుండా మాకు ఎక్కడ స్థాన బలం ఉండదో ఈ యొక్క పంచంగము చెప్పమని ఆ 7 మంది అమ్మగారు అడిగినారంట పాలకొండ మగసాల పాలకొండ బొమ్మైన.
నిష్ఠానివము చేసుకొని వచ్చి అక్కడ పోయితేనే గనక రంగుముగ్గులు వేసుకొని ఆ దానిపైన నిలబడి లెక్కాసారముగా గణితం వేస్తే ఆకు తప్పాకుండా అక్షరం బొల్లుపోనికోకుండా చూసినప్పటికీ పరమట గడ్డ బలిమైన బల్లికొండ అమ్మగారి పాట వస్తా ఉండాలంట. బలిమైన కొట్టది బలిమైన బల్లికొండ. అయితే అక్కయ్య కొండ పుట్టినప్పుడు ఒక సర్పము పుట్టినది. ఆ సర్పము ఆ కొండ ఒకసారి నిర్మాణమైనది. కొండ పుట్టినప్పుడు నాగశేషుడు పుట్టినప్పుడు కొండ పుట్టినాదమ్మా. ఆ కొండ పైన మీరు ఉండేదందుకు స్థానబలం ఇంపు సొంపుగా ఉండాలి. ఆ కొండని ఏలుకోండని చెప్పేసి ఆ పంచంగాలకు దడ్డవాడు పాలకొండ బొమ్మ చెప్తా ఉన్నాడు కదా 7 మందమ్మ గారికి. సరేనక్కయ్య, మనకి పంచంగము చెప్పినటువంటి యొక్క పాలకొండ బొమ్మయ్య పడగడపును మనకు పంచంగము చెప్పినాడు. అయితే పడగడపును వచ్చిన వాడిని వచ్చి ఉత్తగడపుతో పాడేరాదని చెప్పేసి ఈ యొక్క వేదపురి బ్రాహ్మణులకి గిజిగాడు అనేటువంటి పక్షిని పిలిపిస్తారంట 7 మందక్కమ్మ గారు. 7 మందమ్మక్కమ్మ గారు అయితే ఎప్పుడు ఒక గిజిగాన్ని పిలిస్తే 100 గిజిగాలు వస్తాయంట. 100 గిజిగాలను పిలిస్తే 1000 గిజిగాలు వస్తారంట. ఆ గిజిగాని పక్షిని ఆ గిజిగానికి ఏం చెబుతా ఉన్నారు అమ్మగారు, నాయనా దక్షిణాది దేశంలో బొక్కపట్టము కట్టుండాలి. బొక్కపట్టము కట్ట కింద అండేవారి తోపులో అండే రామప్ప అండే సిద్ధప్ప నాయుడు వేసినటువంటి మడిలో బుడ్డబొడ్డు కాసి కైలొల్లి కింద వాయినాయి. ఆ బుడ్డబొడ్డును నోటన పట్టుకొని వచ్చి ఇక్కడికి తేవండి అని చెప్పేసి గిజిగాలు చెప్పినారంటే 7 మందక్కమ్మ గారు. అప్పుడు అమ్మగారు చెప్పిన మాట ఆలకించి ఆ గిజిగాలు అయితే బుక్కపట్నము కట్ట కింద అండేవా రామప్ప తోట లేకపోయి ఆ బుడ్డబొడ్లు తీసుకొని పాలకొండ మగసాలకు తిరిగి వచ్చినాయి. పాలకొండ మగసాలలోనే ఎప్పుడు తిరిగి వస్తానే అక్కడ అమ్మగారు ఏం చేస్తా ఉన్నారు, యాప ముద్దు కొట్టి రోలు గాయించుకున్నారు, ఎదురు కట్టిన కొట్టి రాకిలి గాయించుకున్నారు. అప్పుడు అమ్మగారు అయితే కనుక ఆ యాప రోలు లేకపోతే వాయిడకు ఒడ్లు పోసి ఈ యొక్క ఎదురు కొట్లతోనైతే కనుక ఒడ్లు దంచి అమ్మగారు శాటలతో సెరిగి ఆ యొక్క వేదపురి బ్రాహ్మణికి అయితే అన్నము చేసి అన్నముద కమ్ములు పెట్టినారంటే 7 మంది అమ్మగారు. ఏమనైనా అగ్గంటి దేవతలకు 7 మందక్కమ్మ గారు నరకలీగములో కలిమి లేని వారికి కలిమి బలిమి లేని వారికి బలిమి సంతానం లేని వారికి సంతానం ఇచ్చి మా యొక్క వరములు చూపుతాము. మాకు 7 నాళ్ళ గడినోములు గాయించుకుంటాము. 7 నాళ్ళ గడినోముల్లోని గంగ పూజలు ఉంటాయి. ఆయన గంగ పూజ కాడ బ్రాహ్మణోత్తముడు వచ్చి పూజ పులకాపురం చేయాలని చెప్పేసి వరములిచ్చిన వారు 7 మందమ్మ గారు. భక్తాలు వస్తారు కాబట్టి సాధ్యమైన పక్కన పెట్టుకోండి. కొట్టుకొచ్చిన